భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో ఈరోజు మీరు 11వ భాగాన్ని వింటారు. ఈ గోపికల పలుకులలో ఎక్కడా ఆత్మ తిరస్కార భావం లేదు. కేవలం దైన్యం మాత్రమే ద్యోతకమవుతుంది. నీ నేత్రాలలో మేము చిక్కుకుపోయాం. అది నువ్వు మమ్మల్ని నేత్రభాగాల ద్వారా చేసిన వధయే. నువ్వసలు ఏమాత్రం కనికరం లేనివాడవని మేము గ్రహించేశాం. నువ్వు నిష్ఠురుడవు. యశోదాదేవి అమాయకురాలు. ఆమె సద్గుణాలలో నీకు ఒక్కటి కూడా రాలేదు. కనుకనే నువ్వు మమ్మల్ని గిలగిలలాడేటట్లు చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. వెన్న దొంగవైన నువ్వు మా మనస్సులను కూడా దొంగిలించి వేశావు. పైగా ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి దూరం చెయ్యాలి అనుకుంటున్నావు. ఇలా విలపిస్తున్న గోపికలను ఉద్దేశించి అదృశ్యంగా ఉంటూనే శ్రీకృష్ణుడు తన వాణిని ఇలా వినిపింపచేశాడు. శ్రీకృష్ణ వాణి: సరే, నేను దొంగనే. మరైతే ఎవరైనా దొంగలను పిలుస్తారా? దొంగతో స్నేహం చేస్తారా? గోపికలు: దొంగిలించమనే కదయ్యా నిన్ను పిలుస్తున్నావు మేము. నువ్వెటు దొంగతనాలు చేస్తుంటావు. నీ కళ్ళు కూడా దొంగలే సుమా. శ్లోకం: విషజలాప్యయాత్వ్యాళరాక్షసాత్ వర్షమారుతాత్ వధుకానలాత్ వృషభయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితాముహు. అంటే దీనర్థం, విషయ జలాల నుండి అంటే కాళింది మడుగు నుండి, అజగర రూపుడైన అఘాసురుని బారి నుంచి, ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి, పిడుగుల బారి నుంచి, సుడిగుండాల నుంచి, దావానల నుంచి, వృషభాసుర వ్యోమాసురాదుల నుంచి, ఇంకా ఎన్నెన్నో భయాల నుంచి అనేక మార్లు మమ్మల్ని రక్షించావు. అటువంటి మా రక్షకుడవు ఈనాడెందుకిలా మా పట్ల నిష్ఠురుడవు అయ్యావు స్వామి? ప్రాణపతి, మమ్మల్ని విరహం అనే రాక్షసుడి బారికి త్రోసి బలివేయదలుచుకున్నావా? వివిధాలైన విషాల కన్నా, విహ్వలాలైన ఎన్నో అగ్నుల కన్నా కూడా ఈ విరహ విషాగ్ని మమ్మల్ని దహించి వేస్తోంది. భరించలేకపోతున్నాం. ప్రాణబంధు, సత్వరమే నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు. మమ్మల్ని హతమార్చదలుచుకున్న వాడవైతే ప్రేమదానం ఎందుకు చేశావసలు? ఇదిగో, నువ్వు మాకు దర్శనం ఇవ్వకపోయావంటే నువ్వు నంద యశోదల బిడ్డవు కావు అని ప్రజలకు చెబుతాం. నువ్వెవరివో మాకు బాగా తెలుసులే. అప్పుడు శ్రీకృష్ణవాణి ఇలా అంటున్నది: అలాగా, కాస్త నాకు కూడా చెబుదురు నేనెవరినో. అందుకు జవాబుగా గోపికలు ఏమంటున్నారో వినండి. గోపికలు: నఖలు గోపికానందం నో భవా నఖిల దేహినామంతరాత్మదృక్ విఖనసార్థితోర్విశ్వగుప్తయే సఖవుదేయివాన్ సాత్వతాం కులే అన్నారట. కృష్ణుడు జాణ అయితే వారు జాణలే. వారేమీ తక్కువ తినలేదు. తక్కువ వారే అయితే ఆ నిక్కపు వేలుపు దక్కుతాడా వారికి? అందుకే పై శ్లోక రూపంలో ఏమన్నారంటే, గోపికలు: ఓయి కృష్ణ, నువ్వు మా యశోదానందుల బిడ్డవు ఏమాత్రం కావు. నువ్వు అందరి హృదయాలలోనూ చెరించే సర్వాంతర్యామివి, సాక్షిభూతుడవు అన్నారు. అప్పుడు కృష్ణవాణి ఇలా అంటోంది: అయితే వాంఛితం ఏమిటి? గోపికలు: ఓ ప్రియతమా, మా అభిమానాన్ని దూరం చేయడంలో నీ వరదహస్తం అత్యంత శక్తివంతమైనది. నీ మంగళమయ హస్తాన్ని మా అందరి శిరస్సులపైన ఉంచు. ఈ పంచమ శ్లోక తాత్పర్యంలో శరణభక్తి ఉన్నది. ఇంతకు ముందు గల శ్లోకంలో భగవన్మహాత్య వర్ణన జరిగింది. ప్రభు ప్రేమ మార్గంలో పురోగమిస్తూ సమస్త భయాల నుండి ముక్తిని ప్రసాదించమని గోపికలు స్వామిని శరణ కోరుతున్నారు. శ్రీవాణి ఇలా అంటున్నది: హస్తమస్తక సంయోగమా, ఇంతమంది సఖురాండ్రు ఉన్నారు. మీరు ఒక్కొక్కరి శిరస్సును నేను నా హస్తంతో స్పృశిస్తూ పోయినా చాలా సమయం పడుతుంది. ఇంకా నా ఇతరేతర భక్తుల పనులన్నీ చూసుకుని వచ్చి అప్పుడు మీ అందరికీ ఈ స్పర్శాభిలాభాన్ని కలిగిస్తాను. దానికి సమాధానంగా గోపికలు ఇలా అంటున్నారు: అలా కాదు కృష్ణ, వారి పని తర్వాత చూద్దువుగాన్లే. మేము నీ వాళ్ళము, నువ్వు మావాడివి. నీపైన అందరికన్నా మాకే విశేషాధికారం ఉంది. నువ్వు వ్రజ జనార్తి హృదయుడవు. అన్యులు వ్రజవాసులు కారు కదా. మనమంతా ఏకగ్రామవాసులం కనుక నీపై ప్రథమాధికారం మాకే ఉంది. నీ అవతారం ఉద్ధరించడానికే జరిగింది కూడాను.
వ్రజభక్తులంటే కేవలం గోకుల మధుర బృందావన వాసులు మాత్రమే కాదు, నిస్సాధన భక్తులందరూ వ్రజభక్తులే. ఎంత సాధన చేసినా తృప్తులు కాకుండా పోవడాన్ని నిస్సాధన అంటారు. అటువంటి సాధన ద్వారా భక్తి మార్గ నిత్య సంచారకులంతా వ్రజవాసుల కిందే జమ. మన పాప పర్వతాలు చూస్తే అపారంగా ఉన్నాయి, సాధనేమో అల్పంగా ఉంది. మరి ఎలా ఈ పాపాలన్నీ భగవత్ కృప వల్లనే దగ్ధమవుతాయి అనే నమ్రభావం ఏర్పడాలి. ఆ భావంతోనే అన్ని రకాల సాధనలు చేస్తూ కూడా తమను తాము నిస్సాధకులుగా భావించుకోగల వారే వ్రజభక్తులు అనబడతారు. ఆ భావంలోనే ప్రసంగిస్తున్నారు కూడా గోపికలు మళ్ళీ ఇలా అంటున్నారు: యోగగమ్య, నీ ఇతరేతర భక్తులందరూ కూడా నీ నిమిత్తమై కొంచెం కొంచెంగా సాధన చేస్తూ ఉండవచ్చు. వారు యోగులో, జ్ఞానులో, కర్మిష్ఠులో అయి ఉంటారు. వారికేదో ఒక సాధన ఆధారంగా ఉండే ఉంటుంది. మేమంటావా, నీ అండే లేకపోతే పూర్తిగా నిరాధారులం, నిరావలంబలం. పల్లెలో బ్రతికే మేమంతా అక్షర జ్ఞాన శూన్యులం. జీవుడు నిరాధారంగా మనలేడు, అందుకే భగవంతుని పొందలేకపోతున్నాడు. గోపికలు ధ్యాన మనన స్మరణ చింతనాదులన్నీ చేస్తున్నా కూడా ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. అటువంటి వారే వ్రజభక్తులు అనబడతారు. సాధనాభిమానం కలవారంతా వ్రజనాభిమానులు అనబడరు. ఇంకా గోపికలు ఇలా అడుగుతున్నారు: గోవింద, నేనెలా ధ్యానించాలో కూడా మాకు తెలియదు. చదువు సంధ్య లేని మొద్దులం, పల్లెటూరి పిల్లలం, నిస్సాధకులమైన మేము నీపై ప్రథమాధికారాన్ని పొంది ఉన్నాం. కృష్ణ, నీ శ్యామసుందర వదనార విందాన్ని దర్శించేపాటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. జలరుహాననం చారు దర్శయా అన్నారు వాళ్ళు. అప్పుడు శ్రీకృష్ణవాణి ఇలా వినిపించింది: సరే, నా దర్శనానంతరం మీ వాంఛితం ఏమై ఉంటుంది? గోపికలు: నీ దర్శనంతోటే మా కామనలన్నిటినీ నువ్వు నాశనం చేయగలవు. మా మస్తకాలపై నీ హస్త సంయోగం జరగగానే మా సమస్తమైన కామవికారాలు కడతేరిపోతాయి. నీ చరణ కమలాలను మా హృదయ శిరోపరి భాగంలో విరాజిల్ల చేయి అన్నారు. అప్పుడు శ్రీవాణి ఇలా పలుకుతున్నది: నా పాదాలంత సులభ సాధ్యాలు అనుకుంటున్నారా? గోపికలు: ఎందుకు కాదు? గోవులలో కలిసి నడిచే పాదాలు, తృణాల చివుళ్ల మీద చరించే నీ పాదాలు, అంతకన్నా దీనాతి దీనమై నీకే పరితపిస్తున్నా మా హృదయాగ్ర శిరస్సులు పొందదగవా? శ్రీకృష్ణవాణి: అయితే నన్ను గోపాలునిగా భావిస్తున్నారా? గోపికలు: లేదు లేదు, నీవు సాధారణ గోపాలుడవు కాదు, నువ్వు శ్రీనికేతనుడవు. నీ చరణాలు లక్ష్మీ నివాస స్థానాలు. వాటిని లక్ష్మీదేవి నిరంతరం తన ఒడిలో పెట్టుకుని సేవించుకుంటూ ఉంటుంది. శ్రీకృష్ణవాణి: సరే, నా పాదాలు మీ హృదయాలపై మోపేందుకు నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అభిమానపూర్ణమైన మీ విష హృదయ స్పర్శ వల్ల నా చరణాలపై వాటి ప్రభావం ఏమైనా పడుతుందేమోనని భయంగా ఉంది. గోపికలు: స్వామి, నువ్వు మా భావాలను హేళన చేస్తున్నావు. మహాభయంకర కాళీయుడనే విష సర్పం మీద నర్తించిన పాదాలు నీవి. ఆ ఘోర నాగు విషమే నీ పాదాలను ఏమీ చేయలేకపోయింది. అటువంటిది మా హృదయ విషం నిన్నేం చేయగలదు? అదీగాక నువ్వు నీ దివ్య చరణ స్పర్శతో విష సంభరితాలైన మా హృదయాలను అమృతమయం చేయగలవు. శ్రీవాణి: అస్తు. గోపికలు: హే నాథ, భవదీయ అధరామృతాన్ని ప్రసాదించి మాకు జీవన దానాన్ని చెయ్యి. శ్రీకృష్ణవాణి: మీరు బ్రతికే ఉన్నారు కదా, వేరుగా జీవనదానం ఏమంటున్నారేమిటి? మీ ప్రేమలో ఏదో కపటం గోచరం అవుతోంది. మీరు జీవించే ఉన్నారు, నాతో మాట్లాడుతూనే ఉన్నారు. మీ ప్రేమ వాస్తవమైనది కాదనుకుంటాను. కారణం, నా వియోగంలో కూడా మీరు బ్రతికే ఉన్నారు కదా. అలా వినవచ్చిన శ్రీకృష్ణవాణి వినగానే గోపికలు ఆర్తస్వరంతో గానం చేశారు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో 11వ భాగాన్ని విన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.